నాకు నోటీస్ ఇచ్చారు. అంతకంటే ఈడ జగన్మోహన్ రెడ్డి సైకో అన్నాడు, ప్రతాప్ రెడ్డి సైకో అన్నాడు, ఒక మనిషిని బతికున్న మనిషిని చనిపోయాడు అన్నాడు. ఇది చూడండి ఎట్లాంటి ఫిగర్స్ తోటి ఏ విధంగా రాస్తున్నారు. రాదు ఒక అవకాశం రాసేదానికి మీడియానా లేకుంటే ఏందో మీడియా ముసుగుగా ఉన్న తెలుగుదేశం గోండాగా. సరే ఇప్పుడు కేసు కట్టండి, ఎఫ్ఐఆర్ కట్టండి, మేము ఉంటాం. మనకడ కాపీ ఉందా ఇంకోటి? ఏం సార్ ఫోన్ నెంబర్ కళ్యాణ్ చక్రవర్తి తర్వాత మనోహరు, తర్వాత మధు, తిరగపాటి ఇద్దరు, మధు, తర్వాత హరీష్ ఇంకొక ఆయన గొర్రెపాటి హరీష్, తర్వాత మధు కిషోర్ అంట. ఇదంతా ఇదే పని, గొర్రెపాటి హరీష్ ఇదే పని. ఈయన మాట్లాడితే అది మేము కౌంట్ చేసుకుంటాం. అది చూడండి మనిషిని చంపేసి వాళ్ళ ఇంటికంతా జనాలు వచ్చారు. వాళ్ళ అక్కోంత వైజాగ్ నుంచి వచ్చింది. అదే సార్ చనిపోయాడు అనేస్తే పేపర్లో ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ ఇంటికి వచ్చేస్తే ఏంది ఇది? అన్న మీకు కూడా బాగాలేదన్నట్టు కదా. చేస్తున్న పనులు అటువంటి పెరకాని ఇబ్బంది పెట్టినా మీరు మాట్లాడకూడదు అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా ఈరోజు ఈ 5 మీద యాక్షన్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తీసుకోవాలని ఇచ్చాం. ఎందుకంటే నేను ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాటలో ఒక వార్డు తప్పు కావచ్చు, అసలు మాట్లాడచ్చు, ఏం తప్పే ఉంది, మాట్లాడచ్చు మేము కూడా. ఎందుకంటే ఎంతమంది అనలేదు సైకో అనగదా జగన్మోహన్ రెడ్డిని, ప్రతాప్ రెడ్డిని సైకో అన్నారు. ఒక నాయకుడు అంటే దానికి ఆన్సర్ మేము ఇచ్చుకుంటాం. ఒక నాయకుడైతే ఒక డిప్యూటీ సీఎం అయితే నా కొడకగాగా వైసీపీ నా కొడకగాగా అని మాట్లాడు కదా డిప్యూటీ సీఎం అబ్బా. సో అటువంటివన్నీ మాట్లాడుంటే ఏదో పనికి మావినా అని ఒక్క వాడు వాడినందుకు ఇమీడియట్గా ఎంత రెస్పాండ్ అవుతాడంటే పోలీసు డిపార్ట్మెంట్ ఇమీడియట్గా నాకు నోటీస్ పంపించి ఈరోజు నిన్న వచ్చి ఇచ్చాడంటే ఈరోజు ఇవి చేసిన ఈ ఘనకార్యాలు, ఈ భజన కార్యక్రమాలు, ఈ విధంగా నాయకులు స్పందించడానికి భయమో ఏమో కానీ ఈరోజు ఈ చేత వెనక నుంచి డైవర్షన్ కార్యక్రమం ఇవి చేసి అవినీతిని బయటపడనీయకుండా డైవర్షన్ కార్యక్రమం ఏ విధంగా చేస్తున్నారో చూస్తాను. కాబట్టి ఇప్పటికన్నా డిఎస్పీ గారికి మేము చెప్పేది ఒకటే, డిఎస్పీ గారు ఇక మీద కేసు కట్టి వారికి నోటీసు ఇస్తాగా ఇవ్వగా నెంబర్ 1 ఒక కానీ మీరు ఒక 5-6 రోజులుగా కానీ ఇవ్వకపోతే తదుపరి కార్యక్రమం మాది కావగా ఉండదు. తదుపరి కార్యక్రమం ఎక్కడ ఉంటుందో మేము తొందరగా మీకు అనౌన్స్ చేస్తాం. అది